1,08,525 కోట్ల విలువ చేసే 7,000 మెగావాట్ల విద్యుత్కు సంబంధించి ఒక ఒప్పందం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ సడన్ గా మిడ్ నైట్ అర్ధరాత్రి వచ్చి ఆ ఒప్పందం మీద సైన్ చేయని ఆయన అయితే లేపడం జరిగిందంట. సో ఆయన మాత్రం ఆయనకు ఒక డౌట్ వచ్చింది, అయితే ఇంత సడన్ గా ఎందుకు సైన్ చేయాలి, ఇంత పెద్ద ఒప్పందానికి సంబంధించిన ఒక పత్రం మీద ఎలాంటి చర్చలు గానీ దాని గురించి మాట్లాడుకోకుండా సైన్ ఇన్ చేయాలని అయితే చేయలేదంట. సో ప్రజెంట్ అది ఒక పెద్ద బెనిఫిట్ గా అందరు ఫీల్ అవుతున్నారు, ఆయన స్వయంగా చెప్పారు. కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంధన శాఖ కార్యదర్శి ఎప్పుడైతే నైట్ టైం వచ్చాడు ఏదైనా కూడా ఒక బిల్ పాస్ చేయాలన్నా లేకపోతే దేనిపైన సంతకం పెట్టాలన్నా మినిస్టర్ కి సంబంధించి మార్నింగ్ టైమ్స్ లలో వచ్చి ఆయన టైం ఉందా లేదా తెలుసుకొని సంతకం పెట్టించుకొని వెళ్ళడం ఇది ఒక పద్ధతి, ఒక పాడు, దానికంటూ ఒక డిసిప్లిన్ ఉంటది. అది ఆబ్వియస్లీ అలా లేదు, అది పక్కకు పెట్టేద్దాం. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ, సో విద్యుత్ శాఖ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇట్లా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అన్నా అదే నీ ఫోన్ ఛార్జింగ్ ఉందన్నా దాని వలన, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది ఖచ్చితంగా ఇప్పుడు కీలకమైన పాత్ర పోషిస్తుంది ఓవరాల్ గా. ఒకనొక టైంలో అంటే అంత లేదు. ఎప్పుడైతే శ్రీకాంత్ రెడ్డి అనే ఆయన వచ్చి రాత్రి పూట అంట లిటరల్ రాత్రి కూడా పండుకునే సమయంలో వచ్చి సైన్ పెట్టి అన్నాడు. అన్నిసార్లు అడిగేసరికి అంటే అసలు దేని గురించి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే సెకి అనే ఒక ఒప్పందం గురించి ఒక పత్రం పైన ఈ మినిస్టర్ సైన్ ఉండాలి. ఎందుకంటే అది అదానీ గ్రూప్స్ కి సంబంధించి ఆయన ఎలక్ట్రిసిటీని 25 సంవత్సరాల పాటు ఆయన వాడుకోవచ్చు, అమ్మేసిన ఇంకెంత విచ్చలవిడిగా వాడుకోవచ్చు. ఇంకా ఆయన ఇప్పటికే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొన్ని ఏరియాలలో కొంచెం సేపు కరెంట్ పోతేనే మనకి అల్లాడిపోతాం. అయితే దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వస్తుందని చెప్తుంది ఏంటంటే, ఆ రోజు నేను సైన్ పెట్టుంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో కరెంటు కోతలు కూడా ఉంటుండే, కరెంటు వల్ల కూడా ప్రజల సమస్యలు ఎదురయ్యే విధంగా కూడా ఉండేది పరిస్థితి అని చెప్పారు. అయితే దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, సరే నువ్వేమైతుంది అనుకుంటా, బిల్ పాస్ కాలేదు అనుకుంటున్నావు, బిల్ పాస్ అయింది, ఆయన సైన్ లేకుండా ఆయన సైన్ లేదు. విద్యుత్ శాఖకి సంబంధించి ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏమైనా చెప్పాడు అంటే పోలీసులకు ఏమైనా ఆయన సంతకం ఉండాలి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకమే అందులో లేదు, ఉన్న సంతకం ఎవరిది? జగన్ పాస్ అయిపోయింది. ఇది ఏ ప్రభుత్వంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కాదు ఇట్లా జరగదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ఉన్నప్పుడే జరుగుతుంది. ఎందుకంటే దానికి ఎవరు ఓకే చెప్పిన అవసరం లేదు, నాకు నచ్చింది జగన్మోహన్ రెడ్డి నచ్చింది అంతే, అది కావాల్సిందే. అంటే ప్రాబ్లం ఏంటంటే ఒక మినిస్టర్ కి సంబంధించి ఆయన శాఖ గురించి కూడా ఫుల్ అథారిటీ ఆయన చేతిలో పెట్టుకొని ఆయన్ని సంతకాలు పెట్టేసుకోవడం జరిగింది. దాని వల్ల అంటే ఆయన సెకి ఒప్పందం ఏదైతే ఉందో దాని మీద సైన్ చేయకపోవడం వల్ల ఇప్పుడు చాలా మటుకు బెనిఫిట్ అయింది. కాబట్టి ఆయన అయితే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం చెప్తున్నాడు. ఇలా ఎన్ని ఉంటుంటే ఇప్పుడు ఈయన బయటకు వచ్చి ఈ విషయం చెప్పిండు, ఇట్లా చెప్పకుండా చేసినవి ఇంకెన్ని ఉన్నాయో, ఎన్ని వందల కోట్లు ఈ విధంగా అయ్యుండొచ్చు. చిన్న చిన్న వాటినే తాకట్లో పెట్టిరు. ఇప్పుడు ఆఖరికి పవర్ కూడా ఇంకా నువ్వు తాకట్లో పెట్టేస్తే ఇప్పటికే అసలు జనాలకు అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంది, ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి తల ప్రాణం తోక్కొస్తుంది. అటువంటి ఇంత చేసిన తర్వాత కూడా ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నారు అంటే, ఇది నా ఒపీనియన్. చాలా మంది జనాల ఫీలింగ్ ఏంటంటే, మీకు తప్పు అని తెలుస్తుంది అప్పుడే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు భయం కావచ్చు, లేకపోతే ఆయన బెదిరింపులు కావచ్చు, తెలుసు ఆయన హయాంలో ఎట్లా ఉంటుందో, ఏదైనా ఆయన వ్యతిరేకంగా చేస్తే వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ ఉంటది ఖచ్చితంగా. ఏంటంటే చాలా మంది ఆయన ఇప్పుడు కావాలనే పార్టీ మారాడు కాబట్టి అంటున్నారు, కానీ అది ఇంకా ప్రూఫ్ లేనిది కూడా ఎవరు అన్నారు. ఖచ్చితంగా ఆ ఒప్పందం అనేది అయితే అబద్ధం కాదు కదా. అండ్ ఇంకొక విషయాన్ని మనకు షర్మిల కూడా డైరెక్ట్ చెప్పింది, అదాని అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో జగన్మోహన్ రెడ్డికి లంచం, ఆయన మోచేతి నీళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఈ విధంగా అయితే ఆమె చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్ గా ఇది ఒక మంచి ప్లాన్ లాగానే అనిపిస్తుంది క్లియర్ గా. ఎప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అంతే. సో మీరేమనుకుంటారో కమెంట్ చేయండి.